సుదీక్ష న్యూస్ కు స్వాగతం. వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్కాబ్ నిలబడిన పరిస్థితి చూస్తే గర్వంగా ఉందన్నారు. ఆప్కాబ్ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు. చిన్న సన్నకారు రైతుల అభ్యున్నతికి ఆప్కాబ్ కృషి చేస్తోంది. ఆప్కాబ్ రైతులకు ఇస్తున్న చేయూత ఎనలేనిది అని అన్నారు. విప్లవాత్మక మార్పులు ఆప్కాబ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఆప్కాబ్తోనే రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ చేరువైంది. రైతుల అభ్యున్నతికి కృషి చేసింది మహానేత వైఎస్ఆర్. సహకార వ్యవస్థను వైఎస్ఆర్ బలోపేతం చేశారు అని సీఎం పేర్కొన్నారు. అంటే సహకార రంగ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ రోజుకి కారణం ఏమిటి అనంటే ఈరోజు ఆప్కాబ్ షష్ఠి పూర్తి జరుపుకుంటా ఉంది. కాబట్టి రాష్ట్రంలో రైతులకు అండగా నిలుస్తూ బ్యాంకింగ్ సేవల్లో రాష్ట్ర సహకార బ్యాంక్ ఆప్కాబ్ నేటితో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కాబట్టి ఈ రోజుటికి ఒక విశిష్టత ఈ రోజుటికి ఉంది. మరీ ముఖ్యంగా ఈ 60 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఈ ఆప్కాబ్ బ్యాంకు, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు ఎలా ఉంది అని చెప్పి 60 సంవత్సరాల తర్వాత ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు నిలబడిన పరిస్థితి చూస్తే చాలా గొప్పగా నిలబడింది అని చెప్పి ఈరోజు చెప్పుకునే స్థాయిలో ఆప్కాబ్ ఎదిగింది. ఈ సందర్భంగా రైతన్నలకు, బ్యాంకు సిబ్బందికి, అదే రకంగా బ్యాంకును సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్న యాజమాన్యానికి, ఈ బ్యాంకు కార్యకలాపాలలో పాలు పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా తరపున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం అందరికీ కూడా తెలిసిన ఒక విషయం, ఒక నానుడు కూడా చెప్పాలి. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే పెరుగుతాడు, అప్పుల్లోనే తాను చనిపోతాడు అని ఒకప్పుడు ఒక నానుడు ఉండేది. అది ఎందుకు ఆ నానుడు ఆ రకంగా ఉండేది అని అంటే దానికి కారణం ఏమిటి అని అంటే విత్తనం నుంచి పంట కోత వరకు అన్నింటిలోనూ కూడా రైతన్నలకు పెట్టుబడి అవసరమే. ఆ పెట్టుబడి అవసరమైనప్పుడు ఆ పెట్టుబడి కోసం రైతన్నలు అప్పులు చేయాల్సిన అవసరము, ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక రైతన్నలు అవస్థలు పడతా ఉన్న పరిస్థితుల వల్ల ఈ నానుడు కూడా వచ్చింది. కానీ వాటినంతా కూడా ఒక విప్లవంలా ఒక మార్పు జరిగింది. ఆ మార్పు ఏమిటి అని అంటే రైతన్నలకు దగ్గరగా బ్యాంకింగ్ వ్యవస్థ అడుగులు వేయడం. ఆ బ్యాంకింగ్ వ్యవస్థ రైతన్నలకు దగ్గరగా ఎప్పుడైతే అడుగులు వేసిందో అప్పుడు ఆ రైతన్నలకు తక్కువ వడ్డీకే రుణాలు రైతన్నలకు అందుబాటులోకి రావడం. ఈ ఒక్క మార్పుతో వ్యవసాయంలో రైతన్న తాను నిలబడగలిగిన పరిస్థితి వచ్చింది అనడానికి ఒక పెద్ద మార్పు అని చెప్పచ్చు. ఈ మార్పును మరింత ముందుకు తీసుకువెళుతూ ఈ రాష్ట్రంలో ఒక ఆప్కాబ్ అనే ఒక రైతన్నల బ్యాంకు, ఒక కోఆపరేటివ్ బ్యాంకు, మన బ్యాంకు, రైతన్నల బ్యాంకు రావడం అన్నది ఒక చారిత్రాత్మక అవసరమైన సందర్భంలో ఈ బ్యాంకు రావడం, రైతన్నలను చేయి పట్టుకుని నడిపించడం మొదలెట్టింది. తనపై వచ్చిన అసత్య ఆరోపణలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. లోకేష్ మంగళగిరి కోర్టుకు రావడంతో టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ అజయ్ రెడ్డి,
అసత్య ఆరోపణలు, సాక్షులు తప్పుడు కథనాలపై ఇప్పటికే న్యాయవాది ద్వారా లోకేష్ నోటీసులు పంపారు. నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో లోకేష్ న్యాయవాదులు మంగళగిరి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. ఈ 2 కేసుల వ్యవహారంలో తనపై చేసిన అసత్య ఆరోపణలపై లోకేష్ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. నియంత జగన్కి 3 కోరికలున్నాయి. దాంట్లో 2 కోరికలు ఆయన నెరవేర్చుకున్నారు. ఆ 2 ఏంటంటే, మొదటిది తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఇంటేస్తాం. రెండోది రాజకీయంగా బాబాయ్ పైకి వస్తాడని బాబాయ్ని లేపేస్తాం. మూడోది చెగల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక రోజైనా జైలుకి పంపిస్తాం. కానీ ఈ నియంత జగన్ ఒక సింపుల్ లాజిక్ మిస్. ఆయనలాగా అవినీతిలో మేము ఎప్పుడు పాల్గొన్నాం. ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా నీతి నిజాయితీగా బతికే కుటుంబం మాది. అందుకే మా పైన ఈ వందలాది ఆరోపణలు వీళ్ళు చేసిన ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. పింక్ డైమండ్ తీసుకుందాం. దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందన్నారు. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందన్నారు. పిన్నిని ఆస్తి తగాదా వల్ల నేను వెళ్ళి పిన్నిని ఇబ్బంది పెట్టానని, దానివల్ల పిన్ని చనిపోయిందని చెప్పాను. ఇంకో పక్కన అమ్మ కానివ్వండి, బ్రహ్మణిని, దేవాంశని కూడా ఏకంగా అనేక సార్లు ట్రోల్ చేశారు. ఇంకా ఐటీ కంపెనీస్, నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీస్ కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చే దాంట్లో అవినీతి జరిగిందని చెప్పారు. ఇంకా వైజాగ్ ఎయిర్పోర్ట్లో 20 లక్షల రూపాయలు విలువైన స్నాక్స్ లోకేష్ తిన్నాడని సాక్షి ఆర్టికల్ రాసింది. ప్రజలందరూ ఆలోచించాలా. అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, ఏనాడు తప్పు చేయలేదు. కనుక మా పైన పెట్టిన ఏ ఒక్క కేసు కూడా ఈ రోజు నిలబడే పరిస్థితి లేదు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరీలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి టౌన్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనంతపురం అంటే ఒకప్పుడు క్లాక్ టవర్ అనేవారు, ఇప్పుడు గర్వంగా కియా అంటున్నారు. ఈ ఘనత ఎవరిది? అనంతంలో మరో ప్రపంచం కియా తెచ్చింది ఎవరో మీరే చెప్పండి అని చంద్రబాబు ప్రజలను అడిగారు. పెనుకొండ సమీపంలోని జాతీయ రహదారిపై కియా వద్ద సెల్ఫీ దిగిన ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద పరిశ్రమతో 12,800 కోట్లు పెట్టించి ఏర్పాటు చేయించిన ఘనత టీడీపీదే అని అన్నారు. కియా పరిశ్రమకు శంకుస్థాపన చేసింది, మొదటి కారు వదిలింది తానేనని అన్నారు. ఇటీవలే 10 లక్షల కార్ల ఉత్పత్తిని పూర్తి చేసి ఇక్కడ సంబరాలు చేసుకున్నారని అన్నారు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడి చేతికి, ఒక మూర్ఖుడి చేతికి, ఒక పిచ్చోడి చేతికి రాష్ట్రాన్ని ఇస్తే ఏమవుతుందో చెప్పడానికి వచ్చాను మీ అందరి దగ్గరికి. ముఖ్యమంత్రి అవుతానని రివర్స్ టెండరింగ్ అన్నాడు. అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. అందుకే వచ్చా. యుద్ధ భేరీ ప్రకటిస్తున్నా. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి సైకో, నీకు పరిపాలించే అర్హత లేదు. నేను అడుగుతున్నా, నేను సాగునీటి కోసం 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా. మీరెంత పెట్టారు? 22,000. దాంట్లో 25% లేదు. రాయలసీమకి 12,000 కోట్లు ఖర్చు పెట్టాను. మీరెంత ఖర్చు పెట్టారు? 2,000. ముష్టి 2,000. ఏమవుతుంది? ఎవరు కట్టారు? అందరి నీవా తెచ్చింది మన ప్రియతమ నాయకుడు నందమూరి తారక రామారావు.
ఆ మహానాయకుడు దూరదృష్టి రాయలసీమకు హంద్రి నీవ గాలేరు నగిరి తెలుగు గంగ తీసుకొచ్చిన మహాయుగ పురుషుడు ఎన్టీఆర్. ఆ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి బాధ్యత తీసుకుని నేను తమ్ముళ్ళు జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, పక్కనే గొల్లపల్లి, మడక సరకు నీళ్లు. ఈరోజు గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా మోటారు తీసుకొచ్చి ఆ సిరులు పండించి ఇండస్ట్రీ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడైనా పూర్తి చేశారా వీళ్ళు? ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా వీళ్ళు? మాట మీద నిలబడ్డారా వీళ్ళు? పరిపాలించే అర్హత ఉందా వీళ్ళకి? ఆగస్టు 12వ తేదీన శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. నేడు ఆయన మీడియాకు జూలై నెలకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జూలై నెలలో తలనీలాలు విక్రయం ద్వారా తిరుమలకు 104 కోట్ల ఆదాయం లభించిందన్నారు. శ్రీవారిని 23 కోట్ల మంది భక్తులు దర్శించుకున్నారని ధర్మారెడ్డి తెలిపారు. ఇక హుండీ ద్వారా 129.08 కోట్ల ఆదాయం లభించిందన్నారు. 1,10,00,000 లడ్డూలను భక్తులకు విక్రయించామని అన్నారు. 56.68 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. 9.74 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఘాట్ రోడ్డులో కొండ చర్యలు విరిగి పడకుండా మరమ్మతు పనులను చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,898 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.44 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 26,936 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పేరుతో బాలింతలకు, గర్భిణీలకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి చేతుల మీదుగా జీవీఎంసీ 74వ వార్డు పరిధి టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆ వార్డు కార్పొరేటర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నా ముఖ్యంగా బాలింతలు, గర్భిణీలు కూడా పౌష్టిక ఆహారంతోనే లభిస్తుందని అన్నారు. మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అత్యధిక పోషకాలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నారని గుర్తు చేశారు. టేక్ హోమ్ రేషన్ కింద బాలింతలకు, గర్భిణీలకు 3 కేజీల బియ్యం, కందిపప్పు కేజీ, 5 లీటర్ల పాల ప్యాకెట్లు, 25 గుడ్లు మొదలగు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యంగా తల్లి ఉన్నప్పుడు పుట్టబోయే బిడ్డలు కూడా ఆరోగ్యవంతులుగా పుడతారు. పుట్టిన తర్వాత కూడా మరి బిడ్డతో పాటు తల్లికి కూడా ఆరోగ్యవంతురాలుగా ఉండవలసిన అవసరం ఉంది. ఆరోగ్యవంతురాలుగా లేకపోతే ఆ తల్లి ఇచ్చే పాలు త్రాగే ఫస్ట్ తల్లిపాలే బిడ్డకు అవసరం. మరి ఆరోగ్యవంతురాలైనటువంటి తల్లి పాలు బిడ్డలు తాగినప్పుడు వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా పెరుగుతారు. తర్వాత సత్తన ఏజ్ వచ్చిన తర్వాత ఆ ప్రోటీన్స్ అన్నీ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పెట్టడం అనేది ఇది కంటిన్యూగా ప్రాసెస్ ఏజ్ని పెట్టి జరుగుతుంటుంది. ఎనివే ఏదైనా ఈరోజు మరి జగనన్న ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కడుపులో ఉన్న బిడ్డని, అలాగే ప్రసవించిన తర్వాత బిడ్డ, తల్లి, బాలింతరాలు ఇద్దరు కూడా బాగుండి ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే దేశము, రాష్ట్రము, మన ప్రాంతాలు కూడా సర్వతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది.
గాజువాక పాత కన్నవానిపాలెం బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు క్యాంప్ కార్యాలయంలో శ్రీ పోలమాంబ యూత్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విండ్బాల్ క్రికెట్ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీ పోలమాంబ యూత్ గొంతునవానిపాలెం వారి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విండ్బాల్ క్రికెట్ పోటీలు ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు ఆదర్శ్ గ్రౌండ్లో జరగనున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్కారం అండి. స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 సందర్భంగా పోలమాంబ యూత్ గుంతనవానిపాలెం ఆధ్వర్యంలో ఈ నెల ఆగస్టు 12 నుంచి 15వ తేదీ వరకు విండ్బాల్ టోర్నమెంటు నిర్వహిస్తున్నారు. యువకులందరూ కూడా ముందుకు వచ్చి స్వతంత్ర దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా యువకులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి ఈ పోటీల్లో విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క క్రీడాకారులందరూ కూడా పాల్గొని మీ యొక్క ప్రతిభను కనబర్చి ఈ పోటీల్లో గెలుపొంది మొదటి బహుమతిగా 20,000 రూపాయలు షీల్డు, అదేవిధంగా రెండవ బహుమతిగా 12,000 రూపాయలు నగదు షీల్డు, మూడవ బహుమతిగా 8,000 రూపాయలు నగదు షీల్డ్ కూడా అందజేస్తున్నారు. ఈ యొక్క పోలమాంబ యూత్ తరపు నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఆగస్టు 15న మెడికవర్ ఆధ్వర్యంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్, అదేవిధంగా డెంటల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు. వి డెంటల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంలో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే, దంత సమస్యలు ఉంటే మీరంతా కూడా ఉచితంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య శిబిరంలో మీ యొక్క సమస్యలను కూడా, ఈ యొక్క దంత సమస్యలను, ఆరోగ్య సమస్యలను కూడా డాక్టర్లు పరీక్షిస్తారు. కాబట్టి అందరూ కూడా పాల్గొవలసిందిగా కోరుతున్నాం. పోలమాంబ యూత్ గుంతనవానిపాలెం యువకులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఈ యొక్క కార్యక్రమం 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మన ఆదర్శ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. డే అండ్ నైట్ మ్యాచ్ ఇది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో మరి యువకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మరొకసారి కోరుకుంటూ, చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు పోలమాంబ యూత్ యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. గాజువాక టీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి లబ్ధిదారునికి సంక్షేమాలు 100% అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని, ధృవీకరణ పత్రాల కోసం ఇబ్బందులు పడుతున్న వారికి జగనన్న సురక్ష పేరుతో ఒక్క రోజులో ధృవపత్రాలు అందించేలా కార్యక్రమం చేపట్టారని, రాష్ట్రంలో 15,000 సచివాలయాల ద్వారా ఒక్క రోజులో ధృవీకరణ పత్రాలు అందజేసిన ఘనత వైసీపీ ప్రభుత్వంకి దక్కిందని అన్నారు. సచివాలయాల ద్వారా ఇవన్నీ మండల స్థాయిలో కానీ, అలాగే వార్డు స్థాయిలో కానీ, వార్డుకి 2-3 దిక్కులు కానీ ఇలాంటి సమావేశాలు పెట్టి ఆ సర్టిఫికెట్లు అందించడం అనేది జరిగింది. అది మీరందరూ కూడా దీనికి ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇచ్చి పబ్లిసిటీ కూడా చేశారు. ప్రజలందరికీ కూడా సేవలు అందించడంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ప్రముఖమైన పాత్ర వహించింది. చేత ఇలాంటి మంచి కార్యక్రమానికి భవిష్యత్తులో కూడా మీ సహకారం ఉండాలని, ఇంకా ప్రజలకి ఏమైనా సర్టిఫికెట్లు అవసరమయ్యి ఈ సంక్షేమ పథకాలు అందడానికి అవరోధం ఏర్పడితే అవన్నీ కూడా నిరంతరం ఇలాంటి సర్వేలు జరిపి వాళ్ళందరికీ న్యాయం చేసే వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడూ కూడా మరి ఎంత టైం అయినా, ఎన్నిసార్లు అయినా ఇది నిరంతర ప్రక్రియగా దీన్ని చేసి ఈ సంక్షేమ పథకాలన్నీ 70% అందాలన్నటువంటి ఈ ముఖ్యమంత్రి వర్యులకి గాజువాక నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 రైతులతో కలిసి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని సమీక్షిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 8వ తేదీన ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించడానికి పర్యటన ఖరారు కానుందని, అందులో భాగంగా
రైతులతో కలిసి మేము ఎత్తిపోతల పథకాన్ని సందర్శించామని, గోదావరి నీటిని ఏలేరుకు అనుసంధానం చేస్తూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 1800 కోట్ల రూపాయలతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నిర్మించడం జరిగిందని, కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అవుతున్నా ఒక్కరోజు కూడా పని చేయలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 1వ తారీఖు నుంచి నిర్మాణంలోనే ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించాలని చెప్పి 1వ తారీఖు నుంచి రాయలసీమ నుంచి ప్రారంభించినటువంటి యాత్ర ఈరోజుకు 3వ రోజు పూర్తి చేసుకుని 4వ రోజులోకి ప్రారంభించింది. ఇది రాయలసీమ నుంచి ప్రారంభించినటువంటి యాత్ర ఉత్తరాంధ్ర వరకు కూడా కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులని కూడా వీలున్న మేరకు సందర్శించడం జరుగుతుంది. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.